ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి కోసం పర్వటి మాసాల్లో అతి ముఖ్యమైన మాసం కార్తీక మాసం కదా. మరి కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర సాయంత్రం 365 ఒత్తులు వెలిగిస్తాం. అంటే పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంట్లో తులసి చెట్టు దగ్గర కార్తీక దామోదరుడికి యథావిధిగా పూజ చేసుకుని ఒత్తులు వెలిగించుకుని రాత్రి చంద్రదర్శనం అయిన తర్వాత భోజనం చేస్తాం. ఇది మనం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చేసే పూజా విధానం. అంటే మనకి సంవత్సరంలో 365 రోజుల్లో కొన్ని రోజుల్లో మనకి నిత్య దీపారాధన చేయటం కుదరదు. కాబట్టి అంటే మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చి కానీ బాగా పని ఒత్తిడి ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ అలా కొన్ని రోజులు మనం దీపారాధన మిస్ చేస్తాం. కాబట్టి దాని దోష నివారణ కోసం కార్తీక పౌర్ణమి రోజు ఇలా 365 ఒత్తులు వెలిగిస్తాం. సో దీనికోసం నేను తులసి చెట్టు దగ్గర శివలింగం అటు ఇటు పద్మాలతో ఓం నమ శివాయ అని ముగ్గులతో ఇలా అలంకరించుకున్నాను. ఇప్పుడు సాయంత్రం పూజ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీపారాధన చేసుకుని గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలి. అండ్ దాని తర్వాత శివపార్వతుల అష్టోత్తరం చదువుకుని అండ్ వాటితో పాటు మీకు నోటికొస్తే లింగాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఇలా శివ స్తోత్రాలన్నీ చదువుకున్న తర్వాత ఇలా ఒక ప్రమిదలో ఒత్తుల్ని ఆల్రెడీ నేను ఆవు నేతిలో నానబెట్టుకుని ఉంచుకున్నాను. సో ఇలా అయితే ఒత్తులు కూడా ఎక్కువసేపు వెలుగుతాయి. అండ్ ఈ పూజకి ముఖ్యంగా ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. అండ్ మిగతా ఏ నూనెలైనా వాటిలో ఒక స్పూను ఆవు నెయ్యి కలుపుకుని వాడుకుంటే ఎటువంటి దోషము ఉండదు. ఈ 365 ఒత్తులు భార్యాభర్తలు ఇద్దరూ కలిపి ఒకటైనా వెలిగించవచ్చు, లేదంటే రెండైనా వెలిగించవచ్చు. అలాగని ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నన్ని ఒత్తులు వెలిగించక్కర్లేదండి. వెలుగుతున్న దీపంలో పిల్లల చేత లేదంటే పెద్దల చేత నూనె వేసిన దీపం వెలిగించిన పుణ్యం అనేది ఉంటుంది. అండ్ ఈ దీపాలకు కూడా కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి. అండ్ తర్వాత కార్తీక దామోదరుడికి పంచభక్ష పరమాణాలతో నైవేద్యము తాంబూలం సమర్పించుకోవాలి. అండ్ ఫైనల్గా హారతి మంత్రపుష్పంతో పూజ అక్కడికి అయిపోతుంది. అండ్ తర్వాత అక్షింతలు తీసుకుని నక్షత్రం లేదా చంద్ర దర్శనం చేసుకుని భోజనం చేయటమే. ఇలా కార్తీక మాసంలో దీపం పెట్టినా దీపాన్ని చూసినా కూడా చాలా పుణ్యం ఉంటుంది. ఈ 365 ఒత్తులు ఇంట్లో అయినా గుళ్ళో అయినా ఇదే ప్రొసీజర్తో వెలిగించుకోవటమే. మనం ఇంట్లో అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు కూడా దీపాన్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇంట్లోనే చేసుకున్నాను. మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏదైనా ఇబ్బంది వచ్చి కుదరని పక్షంలో కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా సాయంత్రం పూట తులసి కోట దగ్గర కానీ లేదంటే గుళ్ళో కానీ ఇలా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. చూశారు కదా కార్తీక పౌర్ణమి పూజా విధానం అండ్ అలాగే 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొకసారి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమ శివాయ.